హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది కూర్గ్ సిరీస్లో మా సెకండ్ వీడియో. కూర్గ్ ట్రిప్లో డే 1 మేము కావేరి నిసర్గధామకి వెళ్ళాము. ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. యాక్చువల్లీ కావేరి నిసర్గధామ తర్వాత మేము హోటల్లో చెక్ ఇన్ అవ్వాలి, కానీ ఇన్స్టాగ్రామ్లో కొన్ని వైరల్ రీల్స్ చూసాక మేము ఈ చిక్కిం అనే హోల్ డ్యామ్కి వెళ్దామని డిసైడ్ అయ్యాము. యాక్చువల్గా ఈ చిక్కిం అనే మా ఐటినరీలో లేదు, కానీ మేమే మా కార్ డ్రైవర్కి చెప్పి తీసుకెళ్ళమని చెప్పాము. అందరూ ఈ ప్లేస్ని సీజన్లో వెళ్ళినప్పుడే చూపించారు, కానీ మాలాగా అన్సీజన్లో వెళ్తే ఎంత దరిద్రంగా ఉంటుందో మేము చూపించబోతున్నాము. మేము అన్సీజన్లో వెళ్ళాం కాబట్టి మాకైతే ఈ ప్లేస్ అంతగా నచ్చలేదు, కానీ ఈ ప్లేస్కి వెళ్ళే దారిలో ఉండే విలేజెస్ని అండ్ ఫామ్ హౌసెస్ని చూస్తుంటే మాత్రం చాలా బాగా అనిపించింది. రోడ్డుకి రెండు వైపులా కాఫీ ప్లాంటేషన్స్, అవేమో లిల్లీ ఫ్లవర్ స్మెల్ వస్తూ బాగున్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఎంట్రన్స్ నుండి వ్యూ పాయింట్ వెళ్ళడానికి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ క్రొకోడైల్స్ ఉంటాయని బోర్డు కూడా పెట్టారు, సో వాటర్లోకి దిక్కకూడదు. మీకు ఈ ప్లేస్ చూపించిన తర్వాత మేము వెళ్ళే దారిలో ఉండే ఫామ్ హౌసెస్ని కూడా చూపిస్తాను, సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సూపర్గా ఉండేది అది. అసలు చూడు దీన్ని ఎట్లా కట్టుకున్నాడు ఆడ అనుకుని కేరళాలు పెడుతున్నా. మాకు ఇక్కడ వెళ్ళే దారిలో ఏమైనా క్రోకడైల్స్ కనపడుతున్నాయేమో అని చెప్పి చిన్నగా నడుచుకుంటూ వెళ్తున్నాము, కానీ మాకైతే ఇక్కడ ఏమీ కనిపించలేదు. మేము అన్సీజన్లో వచ్చినందుకో ఏమో కానీ మాకైతే ఈ ప్లేస్ కంటే ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఉన్న మల్లవరం డ్యామే కొంచెం బాగా నచ్చింది. ఇక్కడ కనిపించే దారి నుంచే మనం రిటర్న్ వెళ్ళేది. ఆ దారిలో చాలా మంచి మంచి ఫామ్ హౌసెస్ అండ్ విలేజెస్ ఉన్నాయి, అవన్నీ మీకు చూపిస్తాను. మా ఐటినరీలో ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు ఈ ప్లేస్ని సెలెక్ట్ చేయనప్పుడే అర్థం చేసుకోవాల్సింది. ఈ ప్లేస్ని పర్టికులర్గా ప్లాన్ చేసుకొని మరీ చూడాల్సిన అవసరం లేదు, బట్ రైనీ సీజన్లో వస్తే మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఆల్రెడీ యూట్యూబ్లో ఉన్న వీడియోస్లో చూస్తే ఈ ప్లేస్ చాలా బాగుంది. అక్కడంతా పడి ఇటు పోతాయి, ఇంకా ఇటు పోతాయి. ఇప్పుడు చూడటానికి భయంకరంగా ఉంది, ఇంకా నీళ్ళు ఉన్నప్పుడు చూస్తే ఖచ్చితంగా కడుతుంది. నీళ్ళు ఉన్నప్పుడు చూస్తే సేమ్ నాకు అది చూసినా అట్లే కళ్ళు తిరుగుతాయి. ఎవరు లోపల బ్యాచ్ తెలిసిన వాళ్ళు ఉండరు, లేకపోతే దారిని తీసుకోవాలి. ఇప్పుడు సన్ అటు దిగుతుంది. ఎలాగూ ఇంత దూరం వచ్చాం కాబట్టి మేము చేసిన మిస్టేక్ మీరు కూడా చేయకూడదని చెప్పి ఈ వీడియో చేస్తున్నాము. ఇంకా ఇక్కడ నుండి మేము హోటల్లో చెక్ ఇన్ అవ్వడానికి బయలుదేరాము. ఇంకా మేము హోటల్ వెళ్ళే దారిలో ఉండే కాటేజెస్ని, ఫామ్ హౌసెస్ని చూసి ఎంజాయ్ చేయండి.
మేము బుక్ చేసుకుంది సీడన్ కార్ కాబట్టి ఈ హిల్ స్టేషన్లో ఉన్న హోమ్స్ని సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోయాము. జస్ట్ సైట్ సీయింగ్ అయితే ఈ సీడన్ కార్ సరిపోతుంది, కానీ మీరు రికార్డ్ చేయాలంటే మాత్రం టెంపో ఆర్ ఎస్యూవీ అయితే కావాలి. ఈ హిల్ స్టేషన్లో హౌసెస్ ఎలా ఉంటాయంటే మీకు ఈ ఇమేజ్లో చూపించినట్లు ఉంటాయి. ఇలాంటి హిల్ స్టేషన్స్ని డైరెక్ట్గా చూడటం అంటే మాత్రం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్.